हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ సిరీస్ లో మనం ఈ పార్ట్ 5 లో ఏదైనా పనిని తరచుగా చేస్తూ ఉండేవాడిని, ఇలా వర్తమాన కాల, భూతకాలకు సంబంధించినటువంటి వాక్యాలను పార్ట్ 1, 2, 3, 4 లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 5 లో ఏదైనా ఒక పని భవిష్యత్తులో చేస్తూ ఉంటాడు, అలాంటి వాక్యాలను ఎలా చెప్పాలో హిందీలో నేర్చుకుందాము. ఇక్కడ ఒక విషయం గుర్తించుకోండి, ఈ వాక్యాల్లో క్రియాపదం ఎప్పుడూ కూడా కర్త యొక్క లింగ వచనములను బట్టి మారుతూ ఉంటుంది. కర్త పుల్లింగ అయితే క్రియాపదం పుల్లింగ రూపంలో ఉంటుంది. కర్త స్త్రీలింగ రూపం అయితే క్రియాపదం స్త్రీలింగ రూపంలో ఉంటుంది. సో నాతో పాటు ఓరల్ చెప్పండి. క్రియ ఎలా ఎండ్ అవుతుంది అన్నది బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. నేను చేస్తూ ఉంటాను అంటే భవిష్యత్తులో ఆ సమయానికి నేను చేస్తూ ఉంటాను. मैं करता रहूंगा, मैं काम करता रहूंगा, నేను పని చేస్తూ ఉంటాను భవిష్యత్తులో. అదే నేను అనే పర్సన్ స్త్రీలింగ రూపం అయితే मैं करती रहूंगी, मैं करती रहूंगी అని వస్తుంది. నువ్వు చేస్తూ ఉంటావు, तुम करते रहोगे, నువ్వు అనే పర్సన్ మేల్. అదే నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అయితే तुम काम करती रहोगी, నువ్వు పని చేస్తూ ఉంటావు, భవిష్యత్తులో ఆ సమయానికి చేస్తూ ఉంటావు. అతను పని చేస్తూ ఉంటాడు, వహ్ కామ్ కర్తా రహేగా, ఆమె పని చేస్తూ ఉంటుంది, వహ్ కామ్ కర్తీ రహేగి. నాతో పాటు వారలు చెప్పండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మేము చేస్తూ ఉంటాము, హమ్ కామ్ కర్తే రహేంగే, పని చేస్తూ ఉంటాము. మీరు పని చేస్తూ ఉంటారు, ఆప్ కామ్ కర్తే రహేంగే, వాళ్ళు పని చేస్తూ ఉంటారు, వే కామ్ కర్తే రహేంగే. సీత పని చేస్తూ ఉంటుంది, సీత కామ్ కర్తీ రహేగి. ఖానా అనేటువంటి క్రియాపదంతో భవిష్యత్తులో నేను తింటూ ఉంటాను ఆ సమయానికి అని ఎలా చెప్పాలో నేర్చుకుందాము. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి మీరు, క్రియాపదం కర్త యొక్క లింగ వచనములను బట్టి మారుతుంది. మై ఖానా ఖాతా రహూంగా, నేను అన్నం తింటూ ఉంటాను. మై ఖానా ఖాతీ రహూంగి, నువ్వు తింటూ ఉంటావు. తుమ్ ఖానా ఖాతే రహోగే, నువ్వు తింటూ ఉంటావు. ఫీమేల్ వెర్షన్ లో ఫీమేల్ అయితే నువ్వు అనే పర్సన్, తుమ్ ఖానా ఖాతీ రహోగి, అతను తింటూ ఉంటాడు, వహ్ ఖానా ఖాతా రహేగా, ఆమె అన్నం తింటూ ఉంటుంది భవిష్యత్తులో,
వహ్ ఖానా ఖాతీ రహేగి. క్రియాపదం మీద ఎక్కువ ధ్యాస పెట్టండి. మేము తింటూ ఉంటాము. హమ్ ఖాతే రహేంగే. హమ్ ఖాతే రహేంగే. మేము తింటూ ఉంటాము. మీరు తింటూ ఉంటారు. మీరు అనేటువంటి పర్సన్ ఫార్మల్ అంటే మేల్. ఇక్కడ ఆప్ ఖానా ఖాతే రహేంగే. వాళ్ళు తింటూ ఉంటారు. వే ఖానా ఖాతే రహేంగే. వాళ్ళు అనేవాళ్ళు అందరూ పుల్లింగ బహువచనము లేదా పుల్లింగ స్త్రీలింగం కలిపి కూడా ఉండవచ్చు. సీత తింటూ ఉంటుంది. సీత ఖాతీ రహేగి. త్రాగడం అనేటువంటి క్రియాపదంతో భవిష్యత్తులో నేను తాగుతూ ఉంటాను ఆ సమయానికి అని ఎలా చెప్పాలో నేర్చుకుందాము. నాతో పాటు వారలు చెప్పండి. నేను తాగుతూ ఉంటాను. మే పీతా రహూంగా. అలాని నేను తాగుతూ ఉంటాను. మే పీతీ రహూంగి. నువ్వు తాగుతూ ఉంటావు. తుమ్ పీతే రహోగే. నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అయితే తుమ్ పీతీ రహోగి. అతను తాగుతూ ఉంటాడు. వహ పీతా రహేగా. ఆమె తాగుతూ ఉంటుంది. వహ పీతీ రహేగి. మేము తాగుతూ ఉంటాము. హమ్ పీతే రహేంగే. మీరు తాగుతూ ఉంటారు. ఆప్ పీతే రహేంగే. ఇక్కడ మీరు ఏదైనా ఆబ్జెక్ట్ చాయ్, పానీ, జ్యూస్ ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టొచ్చు. వాళ్ళు తాగుతూ ఉంటారు. వే పీతే రహేంగే. సీత తాగుతూ ఉంటుంది. సీత పీతీ రహేగి. తేలిన అనేటువంటి క్రియాపదంతో నేర్చుకుందాము. నాతో పాటు వారలు చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఆడుతూ ఉంటాను. మే ఖేల్తా రహూంగా. నేను ఆడుతూ ఉంటాను ఫీమేల్ అయితే మే ఖేల్తీ రహూంగి. నువ్వు ఆడుతూ ఉంటావు. తుమ్ ఖేల్తే రహోగే. నువ్వు ఆడుతూ ఉంటావు. తుమ్ ఖేల్తీ రహోగి. అతను ఆడుతూ ఉంటాడు. వహ ఖేల్తా రహేగా. ఆమె ఆడుతూ ఉంటుంది. వహ ఖేల్తీ రహేగి. మేము ఆడుతూ ఉంటాము. హమ్ ఖేల్తే రహేంగే. మీరు ఆడుతూ ఉంటారు. ఆప్ ఖేల్తే రహేంగే. వాళ్ళు ఆడుతూ ఉంటారు. వే క్రికెట్ ఖేల్తే రహేంగే. సీత చెస్ ఆడుతూ ఉంటుంది. సీత చెస్ ఖేల్తీ రహేగి. పాడటం అనే క్రియాపదంతో నేర్చుకుందాము. ఇవన్నీ భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, పాడుతూ ఉంటాను, చదువుతూ ఉంటాను భవిష్యత్తులో ఆ సమయానికి. నేను పాడుతూ ఉంటాను. మే గాతా రహూంగా. నేను పాడుతూ ఉంటాను ఫీమేల్ అయితే
मैं गाती रहूंगी. నువ్వు పాడుతూ ఉంటావు. तुम गाते रहोगे. तुम అనే పర్సన్ ఫీమేల్ అయితే तुम गाती रहोगी. అతను పాడుతూ ఉంటాడు. वह गाता रहेगा. ఆమె పాడుతూ ఉంటుంది. वह गाती रहेगी. మేము పాడుతూ ఉంటాము. हम गाते रहेंगे. మీరు పాడుతూ ఉంటారు. आप गाते रहेंगे. వారు పాడుతూ ఉంటారు. वे गाते रहेंगे. సీత పాడుతూ ఉంటుంది. సీత గాతి రహేగి. ఇలా భవిష్యత్తులో 5 రకాల క్రియాపదాలతోటి ప్రతి కర్త మార్చుకుంటూ మనం కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాము. పార్ట్ 6 లో మరిన్ని 50 सेंटेंसेस నేర్చుకుందాము. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.